ప్రజల నుండి తీసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పాడా కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వందలాదిగా ప్రజలు తరలివచ్చి కలెక్టర్కు అర్జీలు ఇచ్చారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో పంటకాలువ మూసివేశారని, పంటకాలువ ఆక్రమణకు గురైందని రైతులు పలువురు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. జయలక్ష్మి సొసైటీ బ్యాంక్ బాధితులైన డిపాజిట్దారులకు న్యాయం చేయాలని డిపాజిట్దారుల తరపున బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు, సోషల్ యాక్టివిస్ట్ యనమండ్ర సూర్యనారాయణ, సూర్యశంకరం, పల్లంరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో 2, 3, 4 వార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకుడు కరణం విశ్వనాథం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్డి రాజేశ్వరరావు, డీడీఓ పి వాసుదేవరావు, పాడా ఏపీడీ వసంత మాధవి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో దే విల్ ప్రిపేర్ ఎ రిపోర్ట్, ఒక రిపోర్ట్ తయారు చేసి ఎటువంటి సమస్యలు గ్రీవెన్స్ లో ఆడిట్ చేసినప్పుడు వస్తున్నాయని వాళ్ళు తెలియజేస్తున్నారు. సో గ్రీవెన్స్ ఆడిట్ చేసేటప్పుడు ప్రధానంగా వస్తున్న సమస్య చూస్తే, ఒకటి ప్రాపర్ గా ఎండోర్స్మెంట్ ఇవ్వకపోవడం, సిటిజన్ కి ఏ కారణం చేత ఆ సమస్యని పరిష్కరించలేకపోతున్నాము అనేది మనం వివరించాలి. పరిష్కరించిన గ్రీవెన్సెస్ నో ప్రాబ్లం, సిటిజన్ ఆల్సో విల్ బి హ్యాపీ. ఎక్కడ పరిష్కరించలేని పరిస్థితి ఉందో అక్కడ ఏ కారణం చేత మనం చేయలేకపోతున్నాం అనేది వివరిస్తూ ఒక ఎండోర్స్మెంట్ అనేది సిటిజన్ కి ఇవ్వాలి. ఆ ఎండోర్స్మెంట్ ని సిటిజన్ కి అందజేయాలి. రెండవది, మీరు సిటిజన్ తో స్వయంగా మాట్లాడాలి. ఎవరైతే మండల లెవెల్ హెడ్స్ ఉన్నారో మీరు తప్పనిసరిగా సిటిజన్ తో మాట్లాడితేనే సిటిజన్ విల్ అండర్స్టాండ్. కొన్ని పదాలు, రెవెన్యూ పదాలు సిటిజన్ కి అర్థం కాకపోవచ్చు. ఓకే, ఆ సందర్భంలో మీరు ఫోన్ చేసి వివరిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. జయలక్ష్మి బాధితుల తరఫు నుంచి కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ మనకి పిఠాపురంలో మహారాజా వారధి పరిరక్షణ సమితి అని పెట్టాం. ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, యూరియా అందటం లేదు వారికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ లెనిన్ వర్ష ప్రభావం వల్ల ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్షాలు లేక బోర్లు కరెంటు తిరగక, కరెంటు సరైన సమయంలో అందక, నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వక వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెల రోజులు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈపీడీసీఎల్ వారిని మేము కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బోర్లన్నిటికీ కూడా వారు కేటాయించిన సమయాల్లో వారికి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి కరెంట్ ఇప్పించాలని చెప్పనేసి అనేక పర్యాయాలు మేము డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా వారు అనేక సేవలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏంటంటే, ఈ నెల రోజులు ఈపీడీసీఎల్ పూర్తి దృష్టి రైతుల కోసం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. 6 జిల్లాల్లో ఉన్నాయి. ఈ 6 జిల్లాలకి 29 బ్రాంచ్లకి 20,000 మందికి జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చిప్పల సూర్యశంకరం అనే నేను ఈ రోజున పిఠాపురం ఈ పాడా కార్యక్రమానికి వచ్చాను. మన కలెక్టర్ గారిని కలుసుకున్నాను. కలెక్టర్ గారు మాకు సరైన హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మా బాధలు తీరుస్తానని చెప్పారు. షార్ట్ పీరియడ్ లోనే ఇంచుమించుగా మాకు సెప్టెంబర్ లో ఇది ఉంటుంది ఏంటి, జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఈ లోపలనే మాకు అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తానన్నారు. ఆల్రెడీ మేము డబ్బులు దాచుకున్న డబ్బులు మా సొసైటీ తరఫున బ్యాంకులో ఉన్నవి 7 కోట్ల రూపాయలు. అలాగే విశాఖపట్నం బ్యాంకులో ఉన్నవి 7 కోట్ల రూపాయలు. అది కాకుండా చైర్మన్ గారు కొండబాబు గారి ద్వారా కనీసం 30-35 కోట్లు కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారిని రికమెండ్ చేసి ఇప్పించమని కోరుతున్నాము. చిన్న రోడ్లు అంతా కలిపితే 35 మీటర్లు. ఆ 35 మీటర్ల రోడ్లు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చాం, అప్పుడు అయింది రోడ్లు. ఇవాళ ఆ రోడ్లు ఏమని చెప్పి ఆ రోడ్ల సమస్య మీద ఫిర్యాదు ఇచ్చాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ వచ్చేవాళ్ళు కూడా ఇసుకుంటున్నారు. అత్తమానం రావడమా, అత్తమానం గ్రీవెన్సేనా, అత్తమానం అని వెళ్తామేనా, అది పనిచేసేది లేదని మేము వెళ్తాం తప్ప ఫిర్యాదులు తీసుకుంటున్నారు కానీ పరిష్కారం చేస్తలేదు. ఇప్పుడు కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఈ సమస్య తక్షణమే రేపు వినాయక చవితి లోపల మాకు ఈ రోడ్డు డ్రైన్ వేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా వెళ్ళాలి. మరి 2, 3, 4 వాటి సమస్యలు మరి ఎందుకు ఆయన దృష్టికి వెళ్తలేదో, ఆయన ఎందుకు మరి దృష్టి పెడతలేదో, మరి కింద పాలక వర్గాలు అడ్డుకుండా తెలియదు కానీ మరి తక్షణం పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి ఆ వార్డు నుంచి అనేక మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. అదందరూ కలిసి ఎంత పత్రం ఇచ్చారు. మరి తక్షణం రోడ్ వేయాలని మంచి చేస్తాం.